సుగాలి ప్రీతి మృతి కేసు మరోసారి సంచలనం రేపింది. 2017 ఆగస్టు 18న కర్నూలులో ఒక స్కూల్ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు ప్రారంభిస్తే తర్వాత వైసీపీ ప్రభుత్వం 2019లో ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ చేతులెత్తేయడంతో ఈ కేసు మరోసారి చర్చకొచ్చింది. కేసును దర్యాప్తు చేయలేమని సిబిఐ చెప్పడంపై సుగాలి ప్రీతి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన వ్యాఖ్యలు, జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఈ కేసుని మరోసారి వార్తల్లో నిలిపాయి. ప్రీతి తల్లి చేసిన వ్యాఖ్యలు, దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానంతో ఈ కేసులో ప్రీతికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీతి తల్లిదండ్రులు కోరుకుంటుంది తన కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితులకి శిక్ష పడాలి అని. అభం శుభం తెలియని ఆడపిల్లని అన్యాయంగా బలి తీసుకున్న వారు చట్టపరంగా శిక్షించబడాలి అని పవన్ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అని అంటున్నారు. సిబిఐ ద్వారా చేస్తారో లేక రాష్ట్ర పోలీసుల ద్వారా చేస్తారో ఏదేమైనా కేసులో నిజమేంటో తేలాలి. నేరం జరిగితే నేరస్తులకు శిక్ష పడాలి. ప్రీతి తల్లి కోరుకుంటున్నట్లు న్యాయం చేయాలి. అంతేకాని అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడడం ఏంటి అని విశ్లేషకులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. నాడు ఈ కేసుపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఎన్నో హామీలిచ్చారు. సుగాలి కేసులో ఎన్నో మాటలు మాట్లాడారు. ఒక్క సుగాలి ప్రీతికే కాదు, ఎందరో బాలికలకు న్యాయం చేయాలని, తాను అధికారంలోకి వస్తే చేస్తా అని హామీలనిచ్చారు. ధర్నాలు చేశారు. సుగాలి ప్రీతి కోసం తాను నిలబడతా అన్న హామీలు ఇచ్చారు. అయితే అవన్నీ నీటి మూటలేనా అని అంటున్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా కేసు ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నిస్తున్నారు. నాడు ధర్నాలు చేసిన మీరు నేడు కనీసం ప్రీతి తల్లిని పిలిచి మాట్లాడారా అని అడుగుతున్నారు. రాజకీయం తప్ప ప్రీతి కోసం చేసింది ఏమీ లేదు అని ప్రీతి సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. నాడు అన్యాయం గురించి ఎన్ని మాట్లాడారు? ఇప్పుడు న్యాయం చేయకపోతే మిమ్మల్ని నమ్మేదెలా? మీ మీద నమ్మకం పోయింది. దానిని నిలబెట్టుకోవాలంటే ప్రీతికి న్యాయం చేయాలని అడుగుతున్నారు. ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న న్యాయం జరగలేదు. అందరిలా పవన్ కూడా రాజకీయ నేతగానే మారారా? తాము ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేయడం అనే ప్రశ్నలు ప్రీతికి న్యాయం జరగాలని కోరుకునే వారి నుంచి వస్తున్నాయి. ఇకనైనా మారాలి. రాజకీయ నేతలు అవసరానికి వాడుకొని అధికారంలోకి వచ్చాక మర్చిపోతారు. పవన్ అలా కాదనుకున్నాం, మీరు ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయ వ్యాఖ్యలు పక్కన పెట్టి ప్రీతికి న్యాయం చేయాలని కోరుతున్నారు.